అవుతుంది. ఇంటి దగ్గర నేను అనుకున్నా కూడా నాకు ఈ సమస్య ఉందని, ఇంటి దగ్గర నాకు పని క్లియర్ అయిపోతుంది. నేను మళ్ళీ మరుసటి రోజు లేకపోతే మంగళవారం ఏదైనా శనివారం వచ్చి ముక్కొని పోతాం మళ్ళీ. ఇప్పుడు మొన్న కూడా వచ్చిన జాబ్ కోసం వచ్చిన. జాబ్ వస్తుంది అని కూడా మేము జాబ్ కావాలని కూడా మేము అడగలేదు. జస్ట్ పిలిచి ఈయన ఒక్కడే వచ్చాడు అనమాట. నేను ఇంట్లో చిన్న ఫోటో పెట్టుకున్నా అమ్మవాడిది. నేను పిలిచలేదండి చాలాసేపటికి. నేను ఫోటో దగ్గర పోయి కొట్లాడినా, నువ్వు పిలిచాలి, ఇప్పుడు నువ్వు నాకు ఈ సాయం చేస్తాను అంటే నువ్వు ఖచ్చితంగా పిలిచాలని నేను అనుకున్నా. అప్పుడే పిలిచినారంట. పిలిచి చేస్తాను పో అన్నారు అంతే. ఏం చెప్పలేదు, నీకు నా సమస్య కూడా చెప్పలేదు, చేస్తాను పో అన్నారు అంతే. 2 వారాల్లో లెటర్ వచ్చింది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది, రాయదుర్గం ట్రాన్స్ఫర్ అయిపోయింది. మేము ఫస్ట్ యూట్యూబ్ లో చూసి జస్ట్ ముక్కున్నా. యూట్యూబ్ లో చూసి ఫస్ట్ నేను, నాకు కూడా సంతానం 5 ఏళ్ళకి నాకు సంతానం ఈ అమ్మ, నాకు ఎవరన్నా పుట్టని నేను జత కోడి పుంజులు తెచ్చి నేను బానుకుంటే పంపిస్తాను ముక్కున్నా. వీడు అంత పెద్దగా అయిన తర్వాత ఆ కోరిక తీరుస్తానమ్మా. ఇంకా జాబ్ పరంగా నేను ఏ జాబ్ ముక్కున్నా నాకు వస్తానే ఉంది.